ఈ పరస్పర భిన్నమైనటువంటి పార్టీలు అవి రెండు. వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటయ్యి జగన్ అరెస్ట్ చేయించడం ఏంటి? ఆ సింపతినే కదా జగన్ ప్రతిపక్ష నాయకుడిని చేసింది, ఆ సింపతినే కదా జగన్ అధికార పక్ష నాయకుడిని చేసింది. ఇవాళ అలాంటి సింపతి రావాలంటే, అవతల వాళ్ళు నిన్ను హింసిస్తున్నారన్నది జనానికి తెలియాలంటే నువ్వు వెళ్ళాలా, కూర్చోవాలి. నేను సభకి వెళ్ళను, నన్ను అంటుకోబాకు నామాల కాకి అన్నట్టు ఎంతసేపటికి నేను మాట్లాడంటే, నేను నాకు ఇస్తేనే వెళ్తాను అంటే అది అభిజాత్యం కనిపిస్తోంది. అది ప్రజలలో కూడా ఈవెన్ తటస్థులలో చిరాకే పుడుతోంది తప్పించి అదేం పాజిటివ్ అవ్వట్లేదు. ఆయన ఇంకా అది నేర్చుకోవట్లేదు. ఒక రకంగా భయపడే వెళ్ళారా? వెళ్ళిన ఒకరోజు కూడా భయపడని నేను అనుకోను. వీళ్ళందరూ ప్రెషర్ చేస్తున్నారు. భయపడతాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకోను ఎప్పుడు కూడా. ఎందుకంటే జగన్కి సంబంధించిన మెంటాలిటీ చూసినోడికి భయపడే మనస్తత్వం అతని దగ్గర ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇవాళ చేసినా ఏం కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నాళ్ళు జరిగిందని వీళ్ళు ఏదో లెక్కలు 100 చెప్తున్నారు. ఎన్ని రోజులు జరిగిందని అసెంబ్లీ మొత్తం మీద కదా? అదే కౌంట్. అది కూడా ఆఫీసర్ల పేరుతో నడిచినటువంటి కదా. అది కూడా పేపర్లో రాసేది తప్పించి ఏం లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఇంకొక ఏడాది తర్వాత వెళ్ళాలి జగన్ ఏదట్ట చేయాలనుకుంటే. ఎందుకంటే ఇప్పటికీ గట్టిగా ఈడ్చిపెట్టడంతో ఒక 20 రోజులు 25 రోజులు జరిగి ఉంటుంది. ఇప్పుడు ఇంకో 10 రోజులు జరుగుతాయి, ఇంకో 20 రోజులు 40 రోజులు జరుగుతాయి. మళ్ళీ ఆ తర్వాత జరిగిన అప్పుడు 4 రోజులు అప్పుడు 4 రోజులే కదా.